ఉన్నటువంటి పరిస్థితుల్ని అలాగే ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల్ని అవగాహన చేసుకుని దీంట్లో ఏ రకమైనటువంటి ఇనిషియేటివ్స్ మనం తీసుకోవాలనేటువంటి దానిలో భాగంగా ఈ కేసులు యొక్క సంఖ్య అంటే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసుల్ని మనం తగ్గించి త్వరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ వేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిరోజు మేము కాన్ఫరెన్స్లో డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మనం శక్తి టీమ్స్ అనేటువంటిది ఫామ్ చేసి కాలేజెస్లో టీజింగ్ కానీ అట్లాగే గాంజా కన్జంప్షన్ కానీ అట్లాగే స్కూల్స్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేటువంటివి లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక డ్రైవ్ చేస్తూ ఈ శక్తి టీమ్స్ చాలా బాగా పనిచేస్తూ ఉన్నాయి. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే మనం లోక్ అదాలత్లో ఈ కక్షిదారులని ముందుగానే వాళ్ళని కాంపౌండబుల్ కేసెస్ని గుర్తించి ఆ కాంపౌండబుల్ కేసెస్లో రెండు బోత్ పార్టీస్ అంటే కంప్లైంట్ పార్టీ అట్లాగే రెస్పాండెంట్ పార్టీస్ ఇద్దరికి కూడా పిలిచి ఒక కాంప్రమైజ్ ఏర్పాటు చేసి ప్రీ లోక్ అదాలత్లో మనం 2 సార్లు అంటే రీసెంట్గా జరిగినటువంటి 14th డిసెంబర్లో జరిగినటువంటి దాంట్లో కూడా మన రాష్ట్రంలో 3rd స్టేజ్లో ఉన్నాము. అంతేకాకుండా ప్రస్తుతం మీరందరూ చూస్తూ ఉన్నారు సుమారు 7,900 మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు మనం ఇప్పుడు నిర్వహించుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా మనం చాలా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అదే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ సంబంధించినటువంటి విషయంలో మనం సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ ఏ రకమైనటువంటి కెమెరాస్ లేవని మనం ప్రూవ్ చేసి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ తెలియపరిచి వాళ్ళలో ఉన్నటువంటి సందేహాలన్నీ నివృత్తి చేయడం జరిగింది. అలాగే పెడన్లో అకస్మాత్తుగా అనుకోకుండా స్పర్ ఆఫ్ మూమెంట్లో జరిగినటువంటి కమ్యూనల్ ఇష్యూని కూడా పెద్దలతో అందరితో అన్ని మతాల వారితో సంప్రదించి వాటిని కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ రాకుండా చేయడం జరిగింది. అంతేకాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఆనరబుల్ సీఎం గారు మన డిస్ట్రిక్ట్ విజిట్ చేసినప్పుడు వాటికి సంబంధించినటువంటి వారి యొక్క సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ని మనం దృష్టిలో పెట్టుకొని బందోబస్తులు చేయటం, అలాగే మన ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు ఈ సంవత్సరంలోనే ఈ నెలలోనే రావటం వారికి కూడా పూర్తి స్థాయి సెక్యూరిటీ ఇచ్చేటువంటి విషయంలో కూడా మనం ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పూర్తిగా కోఆర్డినేషన్తో పనిచేయటం. అలాగే ఫ్లడ్స్ సడన్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు దాదాపు 15 రోజుల పాటు సిబ్బంది అంతా కూడా గ్రామాల్లో ఉండేటువంటి వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించేటువంటి విషయంలో పోలీసులు మిగిలిన శాఖలతో చాలా సమన్వయంతో పనిచేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని సెన్సేషనల్ కేసుల్లో కూడా మేము పురోగతి సాధించడం జరిగింది. అలాగే నాగాలంకలో జరిగినటువంటి ఒక మర్డర్ కేసు కావచ్చు, చల్లపల్లి మర్డర్ కేసు కావచ్చు, అలాగే వెంటనే త్వరితగతిన మనం పట్టుకోవడం జరిగింది. అలాగే కానిస్టేబుల్ హిట్ అండ్ రన్ కేసు తీసుకున్నట్లయితే వితిన్ 18 అవర్స్లో మనం డిటెక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా డోనార్స్ కూడా ముందుకొచ్చి ఈ యొక్క సీసీటీవీ కెమెరాస్ని మాకు ఇవ్వటం జరిగింది. కంకిపాడులో 25 కెమెరాస్ 4.5 లక్షల రూపాయలతో డొనేట్ చేశారు. దానివల్ల ఒక 38 బైక్స్ని రికవరీ చేయటమే కాకుండా ఒక 2 ప్రాపర్టీ అఫెన్స్ని, ఒక 2 హిట్ అండ్ రన్ కేసెస్ని కూడా దానివల్ల డిటెక్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఇటీవల బంటిమల్లిలో కూడా 13 కెమెరాలను ఇచ్చారు. అంతేకాకుండా వేరే ప్లేసెస్లో ప్రతిరోజు కూడా దాదాపు ఒక 6 కెమెరాస్ కూడా డిఫరెంట్ పార్ట్స్లో అది మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా మన హెల్మెట్ అవేర్నెస్కి సంబంధించినటువంటి ర్యాలీ కూడా మీరందరూ కూడా చూశారు, బాగా చేసాం. అట్లాగే బాగా పని ఒత్తిడిలో ఉన్నటువంటి ఈ యొక్క మా సిబ్బందికి ఈ యొక్క కొంచెం రిలాక్స్ అయ్యి వాళ్ళ ఫిట్నెస్లో మళ్ళీ వాళ్ళని నిమగ్నమయ్యేలాగా చేసేదానికోసం 2 రోజుల పాటు మనం స్పోర్ట్స్ మీట్ని కండక్ట్ చేయటం, అట్లాగే హోంగార్డ్స్ యాన్యువల్ డేని కండక్ట్ చేయటం, అట్లాగే ప్రతి నెల సిబ్బందికి ఈ యొక్క వారి యొక్క సమస్యల్ని తెలుసుకుంటూ దర్బార్స్ని కండక్ట్ చేయటం. సో ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు ప్రతి క్షణం కూడా వివిధ శాఖలతో మనం సమన్వయం చేసుకున్నప్పుడు మన క్రైమ్ కూడా ఓవరాల్గా క్రైమ్ కూడా తగ్గింది. అలాగే క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ తగ్గింది. సైబర్ క్రైమ్స్ స్వల్పంగా పెరిగినాయి. అలాగే హర్ట్స్ కూడా బాగా తగ్గినాయి.
అంతేకాకుండా మన ప్రాపర్టీ అఫెన్స్లు కొద్దిగా పెరిగినాయి. వాటి మీద మేము ఇప్పుడు దృష్టి పెడతా ఉన్నాము. 2025 ఇయర్లో వాటిని ఒక సెపరేట్గా సిసిఎస్ ఏదైతే టీమ్స్ ఉన్నాయో వాటిని బలోపేతం చేసి ఆ టెక్నాలజీ ఉపయోగించి, అలాగే డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి బీట్స్ని రన్ చేయటం, అట్లాగే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ని యూజ్ చేసుకుంటూ ఆల్రెడీ దాంట్లో భాగంగా మేము CCTNSలో ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో వీళ్ళందరి యొక్క పిక్చర్స్ని చాలా క్లారిటీ తీసి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్కి ఉపయోగించే విధంగా మేము చేయడం జరుగుతుంది. అలాగే టవర్ డంప్ అనాలిసిస్లో, అలాగే CDR అనాలిసిస్లో మా యొక్క సిబ్బందికి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఏ కేసు అయినా సరే మనం జరిగిన వెంటనే మనం చేసేటువంటి ఎఫర్ట్స్ వల్ల ఇమ్మీడియట్గా రిజల్ట్స్ ఉంటాయి. అట్లాగే మన యొక్క ఇష్యూలో అంటే ఉమెన్ యొక్క ఇష్యూస్ని మనం చాలా ప్రయారిటీ తీసుకుంటున్నాం కాబట్టి మన జిల్లాలో మైనర్ గర్ల్ మిస్ అయినటువంటి కేసు మన అన్డిటెక్టెడ్ ఒకటి కూడా లేదు. అవి ప్రజెంట్ మనకి 0